ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము 14వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. అదే కదా మాతాజీ? ఎస్ ప్రభుజీ. నన్ను ప్రభావితము చేయ కర్మమేదియో లేదు. నేను ఎట్టి కర్మ ఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము రిగిన వాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. దేవుడు చెప్తున్నాడు స్వయంగా, భగవంతుడైన శ్రీకృష్ణుడు వివరించి చెబుతున్నటువంటి వ్యాఖ్యానం. ఇంకో చోట శ్రీకృష్ణ భగవానుడు ఇదే అధ్యాయంలో 9వ శ్లోకంలో ఏం చెప్పారు? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో విత్తి తత్వత త్వక్త్వా దేహం పునర్జన్మ. జన్మ కర్మ చమే దివ్యం. కర్మ, ప్రతి జీవాత్మ కూడాను తాను చేసే కర్మల యొక్క ఫలితాలకి తానే బాధ్యుడవుతాడు. కానీ కృష్ణుడు అలా కాదు. బ్రిటిష్ రాజ్యాంగంలో ఒక వ్యాఖ్యానం రాయబడి ఉంటుంది. ఏంటంటారంటే ఇక్కడ, ద కింగ్ కెన్ డూ నో రాంగ్. అంటే రాజు ఏ తప్పును చేయడు అనేటువంటి. రాజ్యాధికారం కలిగి ఉన్నటువంటి రాజు నేరస్తులకి దండను విధిస్తాడు. కానీ రాజు ఎప్పుడు కూడాను నేరం చేసేవాడిగా ఉండడు. ఎందుకనంటే రాజును దండించడం వీలవదు. చూడండి, కొన్నిసార్లు ఆధునిక యుగంలో కూడాను రాజులుగా ఉన్నవాళ్ళు కానీ, అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రపతులుగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ విధి నిర్వహణలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అప్రజాస్వామికము అనుకున్నప్పుడు, ప్రజలకి సౌకర్యవంతంగా లేని నిర్ణయాలు తీసుకున్నారు అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ మీద నేరారోపణ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అమెరికాతో సహా దాదాపుగా అన్ని దేశాల్లో ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది. రాజు ప్రజాక్షేమం కోసము అప్పటి పరిస్థితులను బట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయము వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చినా కూడాను రాజుని శిక్షించే అధికారము న్యాయస్థానానికి కానీ చట్టానికి కానీ ఉండదు. దాన్ని ఏమంటారంటే దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటంటే ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ ఏదో ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన నినాదం ఉంది. దాని అర్థం ఏంటి అంటే, రాజుగా ఉన్న వ్యక్తి పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని నిర్ణయాలని చేస్తారు. ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వచ్చు. అయినా కూడా శిక్షార్హుడు కాదు రాజు. ఎందుకంటే స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలు కావు అవి. ప్రత్యేకంగా ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు అయినట్లయితే అలాగే వాళ్ళు నేరం నుంచి రక్షించబడతారు. ఒకానొక సందర్భంలో, మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, నిక్సన్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు అమెరికాలో. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. తాను గెలవడానికి కావలసినట్టుగా ఉన్నాయి ఆ నిర్ణయాలు అని చెప్పేసి ప్రజావాజ్యం వేయబడింది. అతను పదవిచ్యుతుడయ్యాడు. అయినా కూడాను ఆయన వాదించింది ఏమిటంటే, న్యాయస్థానంలో ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్, నేను రాజుగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడాను ప్రశ్నించడానికి వీలు లేనటువంటివి. ఒకవేళ అలా ప్రశ్నించే అధికారం ఇంకెవరికైనా ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి స్థితి ఏర్పడదు. ఎందుకంటే విభిన్న రకాల ఆలోచనలతోనే సమాజంలో వ్యక్తులు ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొంతమందికి నచ్చవచ్చును, కొంతమందికి నచ్చకపోవచ్చును. నిజానికి రాజ్యాధికారాన్ని మోస్తున్నటువంటి ఏ వ్యక్తికైనా కూడాను, రాజుకి ఎవరికైనా కూడాను అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పరిపాలన సక్రమంగా చేయగలుగుతారు. లేకపోతే నిర్ణయాధికారం లేకపోతే, ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే విధంగా ఉంటే నిర్ణయం తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఎప్పుడైతే మీరు కూడాను మీ నిర్ణయాలు కూడా ప్రశ్నించేవి అన్నారనుకోండి, అప్పుడు
ఆ ఉన్నతమైన పదవికి అర్థం లేకుండా పోతుంది. అది ప్రామాణికులని, ఉన్నత స్థితిని ఆదరించడము అంటే. చూడండి ఇంకా మామూలు రాజుకు సంబంధించిన స్థితిని ఇలా వివరించి చెప్పినప్పుడు ఒక గురువు స్థానం గురించి ఆలోచించండి. శుద్ధ వైష్ణవుల స్థానం గురించి ఆలోచించండి. వాళ్ళు అనేక పర్యాయాలు తీసుకునే నిర్ణయం, ఆచార్యులు తీసుకునే నిర్ణయము ప్రశ్నించడానికి వీలు లేనటువంటిది. ఆచార్యుడు ప్రామాణికుడా కాదా దాన్ని తెలుసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ప్రామాణికుడిగా స్వీకరించిన ఆచార్యులు ఒకసారి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మనకు ప్రకటన చేసినప్పుడు దాన్ని స్వీకరించాలి. భౌతిక జీవన విధానంలో జీవిస్తున్నప్పుడు ఈ సిద్ధాంతాలన్నిటిని కూడాను చక్కగా ఆచరణయోగ్యంగా ఉంచడం చాలా కష్టమైన పని. అయితే ఆధ్యాత్మిక స్థితులకు సంబంధించి భగవంతునికి మాత్రము సంపూర్ణ స్వేచ్ఛ, అధికారము ఉంది. ఒకవేళ భగవంతునికి ఆ స్వేచ్ఛ లేదు అనుకుంటే భగవంతుడు అనే పదానికి అర్థమే లేదు. భగవంతుడు కూడా ఈ భౌతికమైనటువంటి త్రిగుణాలకు లోబడి వాటి ప్రకారమే జీవితాన్ని కొనసాగించాలి అన్నారనుకోండి, ఇంకా భగవంతుడు అనే పదానికి అర్థమే లేదు. చాలా సార్లు వ్యక్తులు అడుగుతూ ఉంటారు, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు? కృష్ణుడు అలా ఎందుకు చేశాడు? చాలా సార్లు వ్యక్తులు అడుగుతుంటారు, భగవంతుడు నాకు ఆ స్థితిని, కృష్ణుడు అన్నింటికి అధిపతి కృష్ణుడే కదా! నాకు ఇలాంటి స్థితిని ఎందుకు కలిగించారు జీవితంలో? ఇవన్నీ కూడాను తెలివి తక్కువ ప్రశ్నలు కాదు అనుకుంటే అమాయకపు ప్రశ్నలు. నిజమైన భగవంతుడు అనే పదానికి నిజమైన అర్థం ఏమిటంటే సంపూర్ణ స్వతంత్రుడు. తను ఏది చేయాలి అనుకుంటే అది చేయడానికి సంపూర్ణ స్వతంత్రాన్ని కలిగినవాడు. ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు అడిగే హక్కు మనకి లేదు. అది భగవంతుడు అనే పదాన్ని మనం అర్థం చేసుకోలేదని అర్థం. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? నామే కర్మ ఫలే స్పృహ. ఆత్మారాముడు కృష్ణుడు. ఆత్మారామ అంటే అర్థం ఏంటి? తనలో తానే సంపూర్ణంగా రమించువాడు, సంపూర్ణ ఆనందాన్ని అనుభవించేవాడు ఆత్మారాముడు. తన శక్తిచే భగవంతుడైన శ్రీకృష్ణుడు అనేక రకమైనటువంటి వస్తువులను సృష్టించాడు. జగత్తంతా కూడాను అతని నుంచే ప్రభావితం, ఉత్పన్నం జరిగింది. ప్రాథమిక సృష్టికర్త భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా భగవంతుని నుంచే ఉద్భవించినప్పుడు దీంట్లో ఉన్న కొన్ని నాకు కావాలి అని కోరుకుంటున్నారు అనడంలో అర్థమే లేదు. ఆయన నుంచే వచ్చింది. ఇంకా ఆయన కోరుకునేటి అలాంటివి కావాలి అనుకుంటే అనంతంగా సృష్టించేసుకుంటున్నాడు భగవంతుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అనంతమైన ఖగోళాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. భగవంతుడు అంటేనే అర్థం ఏమిటి? ఏదైనా చేయగలడు, ఏదైనా చేయలేడు అన్న స్థితి ఉందనుకోండి, అప్పుడు భగవంతుడు అనే పదానికి అర్థం వీగిపోతుంది. భగవంతుడు అనేవాడు సంపూర్ణ స్వతంత్రుడు. చాలా సార్లు వ్యక్తులు మనందరం కూడా చేసే పని ఏంటంటే, భగవంతుని మన స్థాయికి దింపేసి, అలా ఎందుకు చేశాడు? అది న్యాయం కాదు కదా! ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. న్యాయము, ధర్మము అంటే ఏమిటి? భగవంతుడు చెప్పింది, భగవంతుడు చేసిందే న్యాయము, ధర్మము. దానికి ఇంకో నిర్వచనం లేదు. అందుకని భగవంతుడి నుంచే అన్నీ ఉద్భవిస్తున్నాయి కాబట్టి శ్రీకృష్ణుడే మరొకటి ఏదో ఆకాంక్షించడము అనే దాంట్లో అర్థం లేదు. కానీ భగవంతుడు అన్నింటినీ కూడాను ఆచరించవలసినటువంటి అగత్యమైనటువంటి శ్రీకృష్ణుడు కూడా చాలా వరకి తాను నిర్దేశించిన నియమాన్ని తానే పాటిస్తూ ఉంటాడు. ఇంతకుముందు శ్లోకంలో మనం నేర్చుకున్నాం కదా, చతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగచ తస్య కర్తారం అపిమాం విద్ధి అకర్తారం అవ్యయం. వర్ణాశ్రమ ధర్మాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడే ఏర్పరిచారు. కానీ ఆ వర్ణాశ్రమ ధర్మానికి అతను అతీతుడు. ఏ వర్ణానికో ఏ ఆశ్రమానికో చెందినవాడు కాదు.
చూడండి, కృష్ణుడు వరాహ రూపం దాలుస్తాడు. వరాహము అంటే ఏమిటి? పంది. దాని అర్థము శ్రీకృష్ణుడు పంది కాదు. మామూలుగా మనం దైనందిన జీవితంలో చూసేటువంటి పందులు శ్రీకృష్ణుడు అవతారం దాల్చినప్పుడు ఆ పంది, ఈ పంది ఒకటి కాదు. ఒక్కోసారి కృష్ణుడు మత్స్యావతారం తీసుకున్నారు. కూర్మావతారం తీసుకున్నారు. మత్స్యావతారం తీసుకున్నాడు అంటే అప్పుడు మామూలు చేప కాదు. మామూలు మత్స్యం కాదు. అదేవిధంగా భగవంతుడు భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు మానవ రూపంలో కూడా ప్రకటితమయ్యారు. నందమహారాజు పుత్రునిగా, రుక్మిణీదేవి భర్తగా, వసుదేవుని కుమారుడిగా. నిజానికి అతను ఎవరి కుమారుడు కాదు, ఎవరి భర్త కాదు. అందరికీ తండ్రి శ్రీకృష్ణుడు. ఎక్కడి నుంచి ఆవిర్భవించారు అనే దానికి సమాధానం కూడా లేదు. ఆయన ఎక్కడి నుంచి ఆవిర్భవించలేదు, ఆయన ఉన్నారు. అంటే అది యాక్సియం, అది అంగీకరించవలసినటువంటి సత్యం. ఎవ్వరు కూడా అన్నింటికీ కారణభూతం భగవంతుడే. అతని ఆవిర్భావానికి, శ్రీకృష్ణుడి ఆవిర్భావానికి, ప్రకటితమవడానికి, అప్రకటితమవడానికి కారణం అంటూ ఏమీ లేదు. ఇంకేదో కారణమైతే ఇలా లేదు. స్వయం కారకుడు. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే కృష్ణుడు భగవంతుడు అని అర్థం చేసుకుంటే అతను ఎలాంటి నియమ నిబంధనలకి లోబడి లేడు. నియమ నిబంధనలకన్నీ కూడాను అతీతుడు అనే విషయం స్పష్టంగా అవగతమవుతుంది. భౌతిక ప్రపంచంలో ఈ నియమాలన్నిటికీ కూడాను భగవంతుడు అతీతుడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము కృష్ణుడి గురించి కొంత అర్థం చేసుకున్నామని చెప్పుకోవచ్చు. కృష్ణుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అంటే ఇదే. భౌతిక నియమ నిబంధనలకి అతీతుడు కృష్ణుడు. అందుకనే చాలాసార్లు మనం చూస్తుంటాము కృష్ణుడు తీసుకున్న నిర్ణయాల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అదేమిటి కృష్ణుడు మహాభారతంలో అలా చేశారు, అర్జునుడికి అలా ఎందుకు ఉపదేశించారు, ఇలా ఎందుకు చెప్పారు, ఇంతమందిని సంహరించమని ఎందుకు చెప్పారు? కర్ణుడు భూమి మీద ఉన్నప్పుడు తన రథాన్ని ఏదో సరి చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు అర్జునుడితో తన బాణాన్ని సంధించమని ఎందుకు చెప్పారు? అధర్మం కదా. అధర్మం కాదు. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అది ధర్మం. కృష్ణుడు రాసలీల ప్రకటితం చేశారు. అర్ధరాత్రి పూట అనేక మంది యువతులతో. వాళ్ళందరూ ఎలా వచ్చారు? అతని వేణునాదం విని పరుగు పరుగున వచ్చేశారు. వాళ్ళందరితో ఆయన నృత్యం చేశారు. ఇది వేదాలలో చెప్పబడినటువంటి సత్యం. దీన్ని భౌతికమైనటువంటి విలువలతో పోలిస్తే ఏమనిపిస్తుంది? అది సరికాదు కదా అనిపించవచ్చు. ఎందుకనంటే అర్ధరాత్రి ఇతరుల భార్యలు లేకపోతే ఇతరుల సోదరిమణులతో, ఇతరుల సోదరిమణులు, ఇతరుల పుత్రికలు వాళ్ళందరితో నృత్యం చేశారు. కృష్ణుడు కూడా దాదాపు బాల్యావస్థలో ఉన్నారు. బాల్యము, కౌమారము, యవ్వనముకు మధ్యలో ఉన్నారు. దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం కూడా అలా చేయాలనుకుంటే అది సరైన విధానం కాదు. కానీ భగవంతుడు చేశారు, కృష్ణుడు చేశారు. అక్కడ కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడము, ఈ విధానమైనటువంటి కృష్ణుడు ఈ నియమ నిబంధనలకన్నీ అతీతుడు అని అర్థం చేసుకోవడమే సంపూర్ణ కృష్ణ చైతన్యం. గోపీ భావ రసామృతాబ్ది లహరి కల్లోల మగ్నౌ మునః. గోస్వాములందరూ కూడాను చైతన్య మహాప్రభుతో స్వహ. చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమంలో ఉన్నారు. స్త్రీలకు సంబంధించి సన్యాసాశ్రమంలో పాటించవలసినటువంటి అన్ని నియమాల్ని చైతన్య మహాప్రభు నిష్ఠగా పాటించారు.
చైతన్య మహాప్రభు దరిదాపుల్లో కూడా ఏ స్త్రీని అనుమతించబడలేదు. చాలా దూరం నుంచి మాత్రమే చైతన్య మహాప్రభుని చూడగలరు, దర్శించుకోగలరు. చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమంలో ఉన్నారు. కానీ ఏమని చెప్పారాయన? రమ్యక చేత్ ఉపాసన వ్రజవధు వర్గేణ యా కల్పిత. ఏమన్నారాయన? వ్రజవధువులు శ్రీకృష్ణుని ఆరాధించిన విధానం కన్నా గొప్ప విధానం ఇంకేమీ లేదు. గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించిన విధానం కన్నా ఉత్తమమైన విధానం మరొకటి లేదు అన్నారు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎక్కడున్నారు ఆయన అప్పుడు? సన్యాసాశ్రమంలో. గోస్వాములు కూడాను భౌతికమైన జీవన విధానం నుంచి సంపూర్ణంగా విముక్తులైనటువంటి వాళ్ళు గోస్వాములు. మన ఇంద్రియాలని గోస్వామి, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఇంద్రియాలకి అధిపతి. ఇంద్రియాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. రూప గోస్వామి వందే శ్రీల రూప సనాతనో వందే రూప సనాతనౌ రఘుయుగ శ్రీజీవ గోపాలకౌ. ఈ 6 గోస్వామి. భౌతికమైనటువంటి విలాసాలన్నింటినీ కూడాను వాళ్ళు వదిలేశారు. తక్త్యాతూర్ణమశేష మండలపతి శ్రేణిం సదా తుచ్చవత్. అన్ని రకాల భౌతికమైనటువంటి భోగాలని, విలాసాలని, సౌకర్యాలని వాళ్ళు త్యజించారు. ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి రాజులు, రాజు కుటుంబీకులతో బాంధవ్యాన్ని, అసోసియేషన్, సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. కానీ అన్నింటినీ కూడా త్యజించారు. తక్త్యాతూర్ణమశేష మండల పతి శ్రేణి. మండలపతి అంటే సమాజానికి అధిపతి అని. మండలపతి. జమీందారులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అవన్నీ కూడా వదిలేశారు. తుచ్చవత్. తుచ్చవత్ అంటే చాలా నిరుపయోగమైనవి అని భావించి వాటిని వదిలేశారు. త్వక్తాతూర్ణమశేష మండల పతి శ్రేణి సదా తుచ్చవద్ భూత్వాదీన గణేశకౌ కరుణాయ. ఈ విలాసవంతమైనటువంటి భోగవంతమైనటువంటి స్థితులన్నింటినీ కూడా వదిలేశారు. కుటుంబాన్ని కూడా వదిలేశారు. సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు స్వయంగా కూడా విలాసవంతమైనటువంటి ధనిక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వాటిని కూడా వదిలేశారు. ఏమయ్యారు? వాటినన్నింటినీ వదిలేసి గోస్వాములుగా బృందావనంలో భిక్షాటన, మధుకరి ద్వారా జీవించారు. ఏమడుతున్నారు? ఒక చపాతి, ఒక గృహస్థ నుంచి ఒక రొట్టె ముక్కను అడిగారు. వాళ్ళు 3-4 ఇస్తే కూడా స్వీకరించారు. ఒకటి మాత్రమే. ఒక ప్రదేశంలో ఒక రాత్రి కన్నా ఎక్కువ గడపలేదు. ఒక చెట్టు కింద కూడా రోజు అదే చెట్టు కింద జీవించడానికి ఇష్టపడలేదు. ఎందుకు? దాని మీద కూడా ఆసక్తి పెడుతుంది. రోజు ఇక్కడ నిద్రపోతున్నాను కదా, ఇక్కడ కొంచెం శుభ్రం చేయాలి, ఇక్కడ కొంచెం అడ్డుగా పెడితే బాగుంది. ఇది మళ్ళీ ఆకాంక్షలన్నీ మొదలైపోతాయి. తీసుకునేటువంటి మధుకరిని కూడాను గృహస్థులు ఎక్కువగా ఇస్తే స్వీకరించేవారు కాదు. 1 రొట్టె ముక్కలు మాత్రమే స్వీకరించారు. ఆ విధంగా జీవితాన్ని కొనసాగించారు. అంత వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి, వైరాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కూడాను ఎలాంటి స్థితిలో ఉన్నారు? గోపీ భావ రసామృతాబ్ది లహరి కల్లోలమగ్నో ముహు. ప్రతి క్షణం కూడాను వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? గోపికలకి, కృష్ణుడికి మధ్య జరిగినటువంటి దివ్యమైన లీలల గురించి ఆలోచిస్తున్నారు. ఈ స్థితిని మనము గమనించినట్టయితే గోపికలు శ్రీకృష్ణుడితోని రచించినటువంటి, శ్రీకృష్ణుడు గోపికలతోని రచించినటువంటి దివ్య లీలలన్నీ కూడా
మామూలు మనుషులు చేసేటువంటి కార్యక్రమాలతో సమానమైనవి కావు. అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. శ్రీకృష్ణుడు మరియు గోపికల యొక్క ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకుండా, వారి మధ్య జరిగినటువంటి దివ్యమైన లీలల్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు? వ్యక్తులెవరు కూడాను అలాంటి తప్పుడు అర్థానికి వెళ్ళకుండా భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం. మళ్ళీ కూడా చెప్తారు ఇంకా మనం ముందు దీంట్లోనే ఈ శ్లోకంలోనే కదా మనం ఏం చెప్పారు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు, అందుకని అలాంటి తప్పుడు ఆలోచన మనసులోకి రాకుండా ఉండడం కోసము సామాన్యమైనటువంటి కర్మలుగా భావించకుండా ఉండడం కోసం ఏం చెప్పాడు? నమాం కర్మాణి లింపంతి. నమాం కర్మాణి లింపంతి అంటే ఈ సాంఘిక, రాజకీయ లేక మతపరమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వర్తించవు. నమాం కర్మాణి లింపంతి అంటే అర్థం ఇవన్నీ కూడాను నాకు వర్తించవు. పరీక్షిత్ మహారాజు రాసలీలకు సంబంధించిన వివరణ చెప్తున్నప్పుడు సుఖదేవ గోస్వామి ఒక ప్రశ్నని సంధిస్తారు. కృష్ణుడు భౌతిక ప్రపంచంలో ఎందుకు ఆవిర్భవించాడు? ధర్మ సంస్థాపనార్థాయ పవిత్రానాయ సాధూనా. అలాంటప్పుడు ధర్మానికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఎందుకు ఆయన ఉల్లంఘించారు అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. ఉల్లంఘించడం దేని ప్రకారంగా? వేద సూత్రాల ప్రకారంగా ఇది ఉల్లంఘనని, వైదిక జీవన విధానం ప్రకారంగా అది ఉల్లంఘనే. ఎందుకంటే ఏ వ్యక్తి కూడాను ఇతరుల భార్యలతో కానీ, ఇతర స్త్రీలతో కానీ అలాంటి సాంగత్యాన్ని ఏర్పరచుకోకూడదు. నీతి సూత్రాల ప్రకారంగా కూడాను చాణక్య పండిత నీతి సూత్రాలను పరిగణలోకి తీసుకున్నా ఏం చెప్తారు ఆయన? చాణక్య పండితుడి మాతృవత్ పరధారేషు, స్త్రీలందరినీ కూడాను తల్లులుగా భావించాలి అని చెప్తాడు. ఇప్పుడున్న సమాజంలో కాదు. పూర్వాశ్రమంలో వైదిక నాగరికత ప్రబలంగా పాటిస్తున్న సమయంలో స్త్రీలందరినీ కూడాను మాతాజీ, తల్లిగారు, అమ్మగారు అని పిలిచేవారు. ఇప్పుడు కొత్తగా ఏమంటారు? బహెన్జీ అంటే నార్త్ ఇండియాలో ఇతర దేశంలో నుంచి బహెన్జీ అంటే సోదరి అని కదా. కాదు, శాస్త్రం ఏం చెప్తుంది అంటే అలా కాదు. స్త్రీలందరినీ కూడా తల్లులుగా భావించాలని చెప్తుంది. మాతృవత్ పరధారేషు. సో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి ముందు ఈ ప్రశ్నని సంధిస్తారు. ఇతరుల భార్యలతోని, వాళ్ళ సోదరీమణులతోని కృష్ణుడు ఎలా నృత్యము అనే కార్యక్రమాన్ని చేశారు? రాసలీలను ఎలా ప్రకటింపజేశారు? ఇది ధర్మానికి విరుద్ధం కదా, వేద ధర్మానికి విరుద్ధం కదా. ఎందుకు అడిగారు ఆయన? కృష్ణుడి యొక్క స్థితి ప్రపంచానికి అర్థం చేయించడం కోసమని పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడిగారు. కృష్ణుడు స్వయంగా చెప్తాడు. దశమస్కందంలో వస్తుంది, శ్రీమద్ భాగవతంలో 33వ అధ్యాయంలో వస్తుంది. తేజీయాసం న దోషయ. ఈ విషయాన్ని సుఖదేవ్ గోస్వామి, కృష్ణుడు చెప్పిన విషయాన్ని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెబుతాడు. తేజీయాసం న దోషయ అంటే కృష్ణుడు కలుషితం చెందినటువంటి వాడు. కాలుష్యం అనేటువంటిది కృష్ణుని అంటుకోదు. ఆలోచించండి, కృష్ణుడి నామాన్ని స్మరిస్తేనే శుద్ధీకరించబడి ఉంటే అలాంటిది మరి కృష్ణుడు ఎలాగా కలుషితమవుతాడు? హరినామాన్ని జపించడం ద్వారా చేతోదర్పణ మార్జనం పరం విజయతే. శ్రీకృష్ణ సంకీర్తనాన్ని చేస్తేనే అత్యంత ఉత్తమమైన స్థితిని పరం విజయతే పొందగలిగినప్పుడు చైతన్య చరితామృతం అంచెలేలో చెబుతారు. ఇది
ఇంకో చోట కూడా చెప్తారు కదా, అక్కడ శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో వస్తుంది, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కేవలం హరినామాన్ని, కృష్ణ నామాన్ని జపిస్తే అన్ని రకాల పాపాల నుంచి విముక్తులైనప్పుడు కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ. కృష్ణ నామాన్ని జపించినప్పుడు వ్యక్తి సంపూర్ణంగా అన్ని రకాలైనటువంటి కాలుష్యాల నుంచి, భౌతిక కాలుష్యాల నుంచి విముక్తుడైనప్పుడు మరి కృష్ణుడికి మాలిన్యం ఎలా అంటుకుంటుంది? భౌతిక ప్రపంచంలో మనము రకరకాల కాలుష్యాలతో ప్రభావితం చెందుతామని అంటుకుంటూ ఉంటాయి మనకి. అందుకనే కర్మాణి లింపంతి. అందుకని మనం ఏమవుతున్నాము? కర్మబంధంలో చిక్కుకుంటున్నాము. కర్మణ దైవనేత్రేణ జాంతూర్దేహ ఉపాపత్తి. కర్మ చేయడం ద్వారా, జాంతు అంటే ఇక్కడ జీవాత్మ అని. కర్మబంధనంలో చిక్కుకుని ఉండడం మూలంగా జీవాత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరం, మరో శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా 84 లక్షల యోనుల్లో రకరకాల శరీరాన్ని స్వీకరిస్తుంది. అది కర్మ. మనకి కర్మ సిద్ధాంతం అంతా కూడా వర్తిస్తుంది. దాని నియమాలన్నీ కూడా వర్తిస్తాయి. కానీ కృష్ణుడు అలా కాదు. నమాం కర్మాణి లింపంతి. గుర్తుపెట్టుకోండి, నమాం కర్మాణి లింపంతి. దీన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ కర్మలన్నిటికీ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడు అతీతుడు, ఇవన్నీ కూడాను అతని ఆధీనంలో నియంత్రించబడుతున్నాయని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో, అది ఆ వ్యక్తి నిజంగా కృష్ణుడి గురించి సరిగ్గా అర్థం చేసుకున్నాడని అర్థమవుతుంది. కృష్ణుడిని అర్థం చేసుకోకుండా భౌతికమైనటువంటి విధి విధానాలకి భగవంతుడైన శ్రీకృష్ణుడు అతీతుడు. ఈ విషయం అర్థం చేసుకోకుండా మన కృష్ణుడికి సంబంధించిన ఏ విషయాన్ని అర్థం చేసుకోలేము. ఎవరైనా సరే ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారనుకోండి, దాని పర్యవసానం ఏమిటి? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటి? ఏం చెప్తారది? మనకి ఇది శ్లోకంలో వచ్చింది కదా, ఇంకో చరణంలో ఏం చెప్పారు ఈ శ్లోకంలో? ఇతిమామ్యో భీజనాతి కర్మాభిర్న శబ్దయతే. ఎవరైనా సరే కృష్ణుడు భౌతికమైనటువంటి నియమ నిబంధనలకు అతీతుడు అని అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా భౌతిక సూత్రాలకి అతీతులు అవుతారు. కేవలము తెలుసుకోవడం ద్వారా కృష్ణుడు ఈ భౌతికమైన విధానాలకి అతీతుడు, భగవంతుడు అని తెలుసుకుంటే చాలు. కర్మాణి నిర్దహతి చ భక్తి బాజం. బ్రహ్మసూత్రాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది, బ్రహ్మ సంహితలో. ఏంటిది శ్లోకము? యష్ట్వేంద్ర కోపమతవేంద్ర మహోస్వ కర్మ. ఇంద్రగోప, ఇంద్రగోప, ఇంద్రుడు మరియు యష్టు ఇంద్ర గోప మత మహేంద్ర స్వకర్మ ఫలభు. కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని జీవాత్మల్ని కూడా అనుభవిస్తున్నాయి. యత్వేంద్ర గోప మతవేంద్ర మహోస్వ కర్మ బంధానురూప ఫల భాజన మాతినుంది. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తులందరూ కూడాను సుఖాల్ని కానీ దుఃఖాల్ని కానీ వాళ్ళ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. స్వకర్మ ఫల భుక్. కానీ ఏం చెప్పారు దాంట్లో? కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజం. కానీ ఎప్పుడైతే వ్యక్తి భక్తియుక్త సేవలో నియుక్తులవుతారు, కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజం. పూర్వ కర్మల ఫలితాన్ని అనుభవించవలసినటువంటి అగత్యం ఉన్నా కూడాను ఆ కర్మల ఫలితము
తగ్గించబడుతుంది. చాలా భయంకరమైనటువంటి ఫలితాన్ని అనుభవించాల్సింది కూడాను అతి స్వల్పంగా మార్చేయబడు. కర్మాణి నిర్దహతి. దాదాపుగా ఆ కర్మ నుంచి విముక్తులవుతారు. చాలా సార్లు మనం ఈ ఉదాహరణ చెప్పుకుంటాం. పూర్వకర్మల మూలంగా ఈ క్షణంలో చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడి శరీర త్యాగం చేయవలసింది కూడాను భక్తి యొక్క సేవలో నిమగ్నమైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏదో ఎదురుగా వచ్చి ఏదో వాహనం గుద్దేసి ఈ క్షణంలో శరీరం త్యాగం చేయవలసినటువంటి కర్మ ఫలితాన్ని పూర్వకర్మలో మనం చేసి ఉండొచ్చు ఏదో పాపం మూలంగా. కానీ భక్తియుక్త సేవని స్వీకరిస్తే చిన్న పోటురాయి కాలికి తగిలే కొన్ని నిమిషాల పాటు అది వేదన కలిగించి తొలగిపోతుంది. ఎలాంటి వాళ్ళకి? భక్తి భాజం, ఎవరైతే భక్తియుక్త సేవలు అనేస్తారు. చూడండి, అంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, శ్రీకృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకున్న వాళ్ళు కూడాను భౌతిక నియమాలకి అతీతులైపోతున్నారు. భక్తులు మాత్రమే భక్తులు మాత్రమే భగవంతుని యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి. భక్త్యామాం అభిజానాతి 18వ అధ్యాయంలో భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. భక్తులు మాత్రమే తనను అర్థం చేసుకోవాలి. భక్త్యామాం అభిజానాతి. అందుకని భగవద్గీత ఎవరికి చెప్పబడింది? భక్తోసి అర్జునుడికి చెప్పబడింది. ఎందుకు కృష్ణుడే స్వయంగా చెప్తాడు. నేను నీకు ఎందుకు చెప్తున్నాను అర్జున? భక్తోసి, నువ్వు నా భక్తుడి కాబట్టి. కృష్ణుడి నామము, కృష్ణుడి రూపము, కృష్ణుడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి లీలలు, కృష్ణుడి యొక్క అన్ని స్థితులు భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. భక్తులు కాని వాళ్ళకి భగవంతుని యొక్క స్థితి, శ్రీకృష్ణుడి యొక్క స్థితి అర్థం కాదు. నవమాం కర్మాణి, ఈ కర్మలు ఏవి కూడా నన్ను బంధించవు, ఇవన్నిటి కూడా నేను అతీతుని అనే విషయం కూడాను భక్తియుక్త సేవలో నిత్యులైనప్పుడు మాత్రమే సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోగలరు. భౌతికమైన ఈ నియమ నిబంధనలు ఏవి కూడాను కృష్ణుడికి వర్తించవు. పరీక్షిత్ మహారాజ్ ఈ ప్రశ్న అడిగినప్పుడు సుఖదేవ్ గోస్వామి తనకు ఉదాహరణ ఇస్తారు. చేదియాసం నదోషయ. తేజియాసం అంటే అర్థం ఏంటి? సూర్యుడు. తేజీ, ప్రకాశవంతమైన. ఎక్కడి నుంచి ప్రకాశం ఉద్భవిస్తుందో భౌతిక ప్రపంచంలో సూర్యుడి నుంచి ఉద్భవిస్తుంది. సూర్యుడు తేజియాసం. చూడండి, మూత్రము విసర్జితము, అపరిశుద్ధమైనటువంటిది. కానీ సూర్యకిరణాలు దాని మీద పడితే అది ఎంత కూడాను శుద్ధీకరించబడుతుంది. సూర్యుడు మాలిన్యం చెందలేదు దాంతో. సూర్యకిరణాలు మూత్రం మీద పడ్డాయి కదా, కాబట్టి సూర్యుడు మాలిన్యం చెందారు అనుకోవడం మూర్ఖత్వం. మలమూత్రాలన్నింటినీ కూడాను సూర్యకిరణాలు పడి వాటిని అన్నింటి కూడాను తొలగించేస్తాడు అక్కడున్న వాటిని ఆయన. దానికి ఏం చేస్తున్నాడు? శుద్ధీకరణ చేస్తున్నాడు. సూర్యరశ్మి ద్వారా అనేక రకమైన స్థితులు నీకు శుద్ధీకరించబడతాయి. ఇది మనము దైనందిన జీవితంలో మనకు కనిపించేటువంటి సత్యం. సూర్యరశ్మి చాలా నికృష్టమైన ప్రదేశంలో కూడాను సూర్యరశ్మి ప్రసరిస్తుంది. సూర్యరశ్మి అక్కడ ప్రసరించింది కాబట్టి సూర్యుడి మాలిన్యం చెందాడు అనడంలో అర్థం లేదు. దానికన్నా ఏం జరుగుతుంది? సూర్యరశ్మి ఎక్కడైతే పడుతుందో అక్కడ పాచి ఇలాంటివన్నీ ఏర్పడకుండాను శుద్ధంగా ఉంటుంది. అపరిశుద్ధతను తొలగించబడుతుంది సూర్యరశ్మి చేత. అది నిజం కదా, మనం చూస్తూ ఉంటాం కదా. అదేవిధంగా కృష్ణుడు చాలా రమణీయమైన రూపాన్ని కలిగి ఉంటాడు. చాలా అందగాడు. గోపికలు భగవంతుడిని శ్రీకృష్ణుడికి ఆకర్షితులవుతారు. అది సహజం కూడాను. యువతీనాం యథా యోనః.
యువతీనాం యథాయూనః. అందమైన యువతులు, అందమైన యువకులకి ఆకర్షితులవ్వడము సహజము. గోపికలు కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి రూపానికి ఆకర్షితులైపోతారు. అందుకనే కృష్ణుడిని దరి చేరుతారు వాళ్ళు. దానివల్ల ఏం జరిగింది? ఆ గోపికలు ఇంకా శుద్ధీకరించబడ్డారు. కృష్ణుడికి ఏ రకమైన మాలిన్యం అంటుకోలేదు. ఇది కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో ఒక విధంగా ఏనికైనా ప్రకారైన ఏ విధంగా అయినా వ్యక్తులు శ్రీకృష్ణుని చేరుకుంటే వాళ్ళు శుద్ధీకరించబడతారు. కామాత్, క్రోధాత్, భయాత్. కోపంతో అయినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. కామంతో అయినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. భయంతో అయినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. చూడండి కంసుడు ప్రతి క్షణం కూడా భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు ఎప్పుడొస్తాడు, తను సంహరిస్తాడు. తన్ను సంహరించడానికి ముందే కృష్ణుని తాను ఎలా సంహరించాలి? భయం. అతనికి కూడాను ముక్తి ప్రసాదించబడింది. సాయుధ్య ముక్తి అయినా కూడా ముక్తి ప్రసాదించబడింది. కృష్ణుడితో సంహరించబడ్డాడు. గోపికలు కృష్ణుణ్ణి కామంతో దరి చేరాడు. వాళ్ళు కూడా శుద్ధీకరించబడ్డారు. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తారు? రమ్య కచిత్ ఉపాసన ప్రజవధు వర్గేనయ కల్పిత. అంటే ఎవరైనా సరే కల్పశుభవిష్టమైనటువంటి స్థితిలో కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుని దరి చేరితే వాళ్ళు శుద్ధీకరించబడతారు. దానివల్ల మన కల్మషం మూలంగా, మన కల్మషాలతో మనం భగవంతుడైన శ్రీకృష్ణుని దరి చేరాం కాబట్టి మన కల్మషాలు అతనికి అంటుకొని అతను కల్మషమయ్యాడని దాని అర్థం కాదు. అది అలా ఆలోచించడము అవివేకమవుతుంది. అందుకని కృష్ణుడు 9వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. ఏమని చెప్తాడు? క్షిపరం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానాహి నామే భక్త ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం విగచ్చతి. ఏదో ఒక విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుని దరి చేరినట్టయితే వాళ్ళ జీవితము విజయవంతం అవుతుంది, సఫలీకృతం అవుతుంది. మన కాలుష్యంతో భగవంతుని చేరుకున్నాం కాబట్టి భగవంతుడు అసంపూర్ణ అవుతాడని దాని అర్థం కాదు. ఈశోపనిషత్తులో ఏమని చెప్పారు? అపాప విద్ధిం. భగవంతుడికి సంబంధించిన వివరణ అక్కడ ఉంది. అపాప విద్ధం. కృష్ణుడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడాను కలుషితం చెందరు. భగవంతుడైన శ్రీకృష్ణుడికి పాపము అనేటువంటిది ఏమీ లేదు. ఇది కృష్ణుడికి సంబంధించిన వివరణ, కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాల్సినటువంటిది. నమాం కర్మాణి లింపంతి. ఎవరైనా సరే భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి చక్కగా అవగతం చేసుకుంటారో సంపూర్ణంగా, భగవంతుని యొక్క దివ్యమైన లీలలు, అతని ఆవిర్భావము, అతని నామము, అతని రూపము, బాహ్యంగా చూడడానికి అతనికి కూడా మనలాగే అన్ని ఉన్నాయి. అతనికి కూడా రూపం ఉంది. అనేక రకమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. అవి మన కామ్యకర్మలు లాంటివి కావు. కామ్యకర్మల్లా కనబడతాయి బాహ్యం. అతనికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి వ్యక్తిగత సుగుణాలెన్నో మనకు కనబడుతుంటాయి. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి.
కానీ భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన అవన్నీ కూడాను ఏమని చెప్పబడింది? ఆధ్యాత్మికమైనవి అని చెప్పబడింది. సచ్చిదానంద విగ్రహ. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. సచ్చిదానంద స్వరూపుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడి విగ్రహ రూపం మనలాంటి భౌతికమైనటువంటి విగ్రహం కాదు. మనం కూడా నిజానికి ఆధ్యాత్మికులమే. శాశ్వతమైన స్థితిలో మనం కూడాను ఆత్మలుగా ఉన్నప్పుడు మనం కూడా ఆత్మలుగా మన స్థితి కూడాను సచ్చిదానంద విగ్రహ. కానీ ఇప్పుడు మనం భౌతికమైన శరీరాన్ని కలిగి ఉన్నాము. ఈ భౌతిక శరీరాన్ని మనం భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడం పొందుతాము. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడాను ఆయన శరీరం భౌతికమైపోదు. ఆయన తన స్వీయ శరీరంతో ప్రకటితమవుతారు. మాయావాద సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణుని అనుకరించే ప్రయత్నం చేస్తారు. నేను కూడా కృష్ణుని, నేను కూడాను వేణునాదం చేయగలుగుతాను. నేను కూడా కృష్ణుని అయిపోయాను. ఇదంతా కూడా మూర్ఖత్వం. కృష్ణుడి విగ్రహము సంపూర్ణంగా మనకి అభిన్నమైనటువంటిది. కృష్ణుని మనము అనుసరించాలి కానీ అనుకరించకూడదు. అనుకరిస్తున్నంత మాత్రాన మనం కృష్ణుడు అయిపోయాం, మూర్ఖులమే. నమాం కర్మాని లింపంతి, అది కృష్ణుడికి మాత్రమే సంబంధించిన విషయం. జన్మ కర్మ చమేదిన్యం. ఇదంతా కూడా ఆధ్యాత్మికమైనది. చూడండి, మన భౌతికమైన ఈ శరీరం శాశ్వతమైంది కాదు. కానీ కృష్ణుడు భౌతిక ప్రపంచంలో ప్రకటితమైనప్పుడు అతని శరీరం శాశ్వతమైంది. మనం ఇప్పుడున్న స్థితి పూర్తిగా అజ్ఞానంలో ఉంటాం. మన శరీరము పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. చూడండి, మనకి బాహ్యంగా చూస్తే ఆరోగ్యకరంగా ఉన్నట్టే కనబడుతుంది ఒక్కొక్కసారి. కానీ శరీరంలో కొన్ని రుగ్మతలు ఉండవచ్చు. ఆ విషయం కూడా మనకి తెలియదు. అజ్ఞానం. చూడండి, మనం ఏదో ఒక రకమైనటువంటి స్థితిలో ఉంటాం. ఏదైనా మన వేలు తెగిందనుకోండి ఒకసారి. అవును, కొద్దిసేపటికి వస్తున్న రక్తము ఆగిపోతుంది. అలాగే ఒక రోజు, 2 రోజులు చిన్న ఘాటు పడిందనుకోండి. 1, 2 రోజుల్లో అది నయమైపోతుంది. ఎలా జరుగుతుంది ఇదంతా? మనకు తెలీదు. నిజంగా తెలీదు. అనుభవపూర్వకంగా అది జరుగుతుంది కాబట్టి అనుకుంటా, తెగింది కదా మామూలుగా, పెద్దగా తెగలేదండి, ఒక 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పటిదాకా చూసారు కాబట్టి, అలాంటి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నారు. కానీ నిజంగా ఎందుకు జరుగుతుంది అలా? మనకు తెలీదు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళం మనం. కృష్ణుడు అలా కాదు. సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు. తన గురించే కాదు, జగత్తు మొత్తం గురించి కూడా భగవంతుడైన కృష్ణుడికి అవగతమవుతూ ఉంటుంది. వేదహం సమతీతాని. నాకు అన్ని విషయాలు తెలుసు. భాగవతంలో మొట్టమొదటి శ్లోకం, జన్మాదియస్య అన్వయా ఇతరాశ్చ అర్థేషు అభిజ్ఞః. కృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు, కానీ నాకు తెలీదు, మీకు తెలీదు. ఎన్నో అక్కర్లేదు. మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలుసా? తెలీదు. కానీ ఎదురుగా ఉన్నాయి, కనబడుతున్నాయి కదా! అయినా కూడా అవి ఎన్ని అంటే చెప్పలేము. మూర్ఖంగా అది కూడా ఎదురుగా కనబడుతున్న విషయం కూడా సరిగ్గా తెలియని మన వ్యక్తులు నేనే భగవంతుడిని, నేనే కృష్ణుడిని అని ప్రతిపాదిస్తుంటారు. ఎంతటి మూర్ఖత్వం చూడండి. అందుకని కృష్ణుడిని సామాన్యమైన వ్యక్తులతోని పోల్చడము సరియైన విధానం కాదు. అది నిజానికి గొప్ప అపరాధము. సామాన్య మనుషులతో సమానమైన వాడే కృష్ణుడు కూడా ఒక సామాన్యమైనటువంటి మానవుడు అని భావించడము రెండు కూడాను అపరాధము. అందుకని మాయావాదులు రెండు అనుకుంటారు కాబట్టి, మాయావాది హేయ, కృష్ణ అపరాధి. చైతన్య మహాప్రభు చెప్పారు ఇది. ఎవరైతే కృష్ణుడు నాలాంటి వాడే, నాలాగే అనుకునే వాళ్ళు మాయావాదులు,
వాళ్ళు ఆ అపరాధాన్ని చేస్తారు. అందుకని మాయావాదులు భగవంతుడైన శ్రీకృష్ణుని అపరాధులు అని చెప్తారు. అందుకని వాళ్ళు దండనీయులు అని కూడా చెప్తారు చైతన్య మహాప్రభు. అందుకని మనము భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రామాణికమైన ఆచారాల నుంచి సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క కార్యక్రమాల్ని మనము అనుకరించే ప్రయత్నం చేయకూడదు. కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడాను, కృష్ణుడి యొక్క కర్మలు అని చెప్పబడేటువంటి పనులన్నీ కూడాను దివ్యమైన లీలలు. ఆరాధించవలసినటువంటి లీలలు. కృష్ణుడి యొక్క ఆ లీలల్ని మనము చేసే ప్రయత్నం చేయకూడదు. జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుని యొక్క లీలలన్నీ కూడాను దివ్యమైనటువంటివి. ఆధ్యాత్మికమైనటువంటివి. చూడండి, భగవంతుడు గోవర్ధనగిరిని 7వ ఏట శ్రీకృష్ణుడు తన చిటికెన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తారు. మనం ఎత్తగలమా? రాసలీలకి సంబంధించి వ్యక్తులు కృష్ణుడిని అనుకరించే ప్రయత్నం చేస్తారు. కానీ మరి కృష్ణుడు ఇంకా అనేకమైన కార్యక్రమాల్ని నిర్వర్తించారు. కృష్ణుడిలాగా ఏ పర్వతాన్నైనా మనం ఎత్తగలమా? మరి అలాంటప్పుడు ఎవరైనా నేనే భగవంతుడిని, కృష్ణుడిని అయిపోయాను, కృష్ణుడిని నేనే అంటే అదెలా? అది మూర్ఖత్వం. కృష్ణుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు కూడాను దివ్యమైన ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నాడు. కానీ మన శరీరము భౌతికమైంది. క్షణక్షణం నశించిపోతుంది. అందుకని భౌతిక జీవన విధానంలోని వ్యక్తులు ఎవరు కూడాను కృష్ణుడితో పోల్చుకోవడం చాలా అపరాధంతో కూడుకున్నటువంటి భావం. భౌతికమైనటువంటి మన శరీరము భౌతిక నియమాలకి అనుబంధంగా పనిచేస్తుంది. నియమాలలో నియంత్రించబడుతుంది. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు భౌతికమైనటువంటి ఈ ప్రకృతి నియమాలకి అతీతుడు. అది భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి సరి అయిన అవగాహన, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇతి మాం యో బీజానతి. ఈ విధంగా ఎవరైనా కృష్ణుని సరిగ్గా అర్థం చేసుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? కర్మాభిర్నశ బధ్యతే. కర్మబంధనాల నుంచి ముక్తులవుతారు. కర్మబంధనాల నుంచి అతీతులవుతారు. ఇంకో చోట కూడా చెప్పారు కదా, 9వ శ్లోకంలో కూడా ఆ విషయం చెప్పారు. జన్మ కర్మ చమే దివ్యం. కృష్ణుడి యొక్క దివ్యమైన లీలలో ఆవిర్భావము, అంతర్ధానము వీటి గురించి చక్కగా అర్థం చేసుకున్నట్టయితే ఏమవుతారు వాళ్ళు? త్వక్తా దేహం పునర్జన్మ. ఈ భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ భౌతికత్వాన్ని, భౌతిక శరీరాన్ని పొందవలసిన అగత్యం ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు, భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్పండి. అందుకని కృష్ణుని ఈ సిద్ధాంతం ప్రకారంగా ప్రామాణికమైన ఆచారములకు విశదీకరించినట్టుగా అర్థం చేసుకోవాలి. అంతేకాని కృష్ణుడి యొక్క లీలల్ని మనము అనుకరించకూడదు. ఊహాగానంతోని అదై ఉంటుంది, ఇదై ఉంటుంది అనేటువంటి మనోభావనలతోని కృష్ణుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. శాస్త్రాల్లో ప్రామాణికమైన ఆచార్యులు మనకు వివరించి చెప్పినట్టుగా కృష్ణుని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితము పరిపక్వతని సిద్ధించుకుంటుంది, ఆధ్యాత్మిక పురోగతిని సాధించింది, పరిపూర్ణమవుతుంది, విజయవంతమవుతుంది. అది భగవంతుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకోవాల్సినటువంటి విధానము. ఇక్కడ మనం ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గానీ, కామెంట్స్ గానీ ఉన్నాయి మాతాజీ, ప్రభుజీస్?